అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. వెల్కమ్ టు వంశీ వ్లాగ్స్ తెలుగు. సో ఈ రోజు నేను విజయవాడకి సమీపంలో ఉన్న కొండపల్లి గ్రామానికి వచ్చా. సో కొండపల్లి పేరు చెప్పగానే మీ అందరికీ బొమ్మలు గుర్తొచ్చాయి కదా. ఎస్, ఆ కొండపల్లి బొమ్మలు చూడడంగా వచ్చా. సో ఆ బొమ్మలు చూసే ముందు దాని హిస్టరీ ఏంటో తెలుసుకుందాం, అవి ఎందుకు స్పెషల్ అని. సో ఈ కొండపల్లి బొమ్మలు అనేవి రీసెంట్గా స్టార్ట్ అనేవి కాదు. దీనికి 400 years ఓల్డ్ ట్రెడిషన్ ఉంది, హిస్టరీ ఉంది. సో హిస్టరీ చూసుకుంటే 16th centuryలో ఆర్య క్షత్రియులు అనే ఒక కమ్యూనిటీ రాజస్థాన్ నుండి ఈ కొండపల్లికి వలస వచ్చారు. సో అప్పటి నుంచి కొండపల్లి బొమ్మలు స్టార్ట్ అయ్యాయని వీళ్ళ నమ్మకం. అండ్ ఈ బొమ్మలు చేసే వాళ్ళని నాకర్షులు అని కూడా అంటారు. అండ్ ఈ బొమ్మలు వచ్చేసి కొండపల్లి గ్రామానికి సంబంధించిన ఫారెస్ట్ అండ్ కొండ ప్రాంతంలో దొరికే తెల్ల పొనికి అనే వుడ్తో, ఆ చెక్కతో చేస్తారు. సో ఇది లైట్ వెయిట్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆ బొమ్మలు ఎలా ఉంటాయి, అవి ఎలా తయారు చేస్తారు, దాని ప్రైజింగ్ ఏంటో చూసేద్దాం. కొండపల్లిలో నేను విజిట్ చేసిన టాయ్ షాప్ బి వెంకటరమణ టాయ్స్ మ్యానుఫ్యాక్చరర్స్. యాక్చువల్గా అయితే కొండపల్లి బొమ్మల్లో బాగా ఫేమస్ అయిన టాయ్ ఏనుగ అంబారి, ఇమేజ్లో చూపించాను కదా అదే. కాకపోతే రీసెంట్ టైమ్స్లో బాగా పాపులర్ అయ్యి అండ్ ట్రెండింగ్లో ఉన్న బొమ్మ ఏంటంటే బుట్ట బొమ్మ, అదే డాన్సింగ్ డాల్. ఈ డాన్సింగ్ డాల్ని ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. ఈ బుట్ట బొమ్మల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్తో చేస్తారు. సో ముందుగా వీళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పిండి ముద్దలా చేసుకుని తర్వాత చిన్న చిన్న ముద్దలుగా సపరేట్ చేస్తారు. సో వీళ్ళు సపరేట్ చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని మనం చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకుని ఒక్కొక్క లేయర్ని ఈ మౌల్డ్లో పెట్టి పర్ఫెక్ట్ షేప్ వచ్చేలా ప్రాపర్గా స్ప్రెడ్ చేసి ప్రెస్ చేస్తారు. సో దాని తర్వాత దీన్ని డీమోల్డ్ చేస్తారు. సో ఈవిడ వచ్చేసి బుట్ట బొమ్మకి లెగ్ పార్ట్ ఉంటుంది కదా, కాళ్ళ భాగం, అది చేస్తున్నారు. సో అది డీమోల్డ్ చేశాక ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఒకరు తల భాగం చేస్తున్నారు డాన్సింగ్ డాల్ది, ఇంకొకరు వచ్చేసి డాన్సింగ్ డాల్ యొక్క అప్పర్ బాడీ చేస్తున్నారు. సో అలా డిమోల్డ్ చేసిన ఈచ్ పార్ట్ని అతికించి వాటిని డ్రై అయ్యేంత వరకు పక్కన పెడతారు. సో సపరేట్గా తయారు చేసుకున్న డాన్సింగ్ డాల్ బాడీ పార్ట్స్ని లింక్ చేయడానికి అండ్ బుట్ట బొమ్మ ఊగడానికి ఇలా ప్రతి బాడీ పార్ట్కి పిన్ని అటాచ్ చేస్తారు. సో ఈ పిన్ని అటాచ్ చేసే ప్రాసెస్లో జాగ్రత్తగా అటు ఇటు అవ్వకుండా లెవెలింగ్ చూసుకుని స్ట్రైట్గా వచ్చేలా చాలా జాగ్రత్తగా అటాచ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పిన్ అటాచ్ చేసిన తర్వాత డ్రై అయిన ఈచ్ బాడీ పార్ట్కి ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేస్తారు. అండ్ ఎగుడు దిగుడు ఉంటే అవి కూడా లెవెల్ చేస్తారు. తర్వాత ఆ బాడీ పార్ట్స్ని డ్రై అయ్యేంత వరకు పక్కన పెడతారు. అలా డ్రై అయిన బాడీ పార్ట్స్ని స్మూత్ ఫినిషింగ్ ఇవ్వడానికి అండ్ ఎక్సెస్గా ఉన్న మెటీరియల్ని రిమూవ్ చేసి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనిపించేలా ఈ బొమ్మ పార్ట్స్ మీద పేపర్ కొడతారు. సో డాన్సింగ్ డాల్ బిఫోర్ పెయింటింగ్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పెయింటింగ్. వీళ్ళు డాన్సింగ్ డాల్ యొక్క ప్రతి పార్ట్ని చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ కలర్స్తో పర్ఫెక్ట్గా పెయింట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి 10 inches నుంచి స్టార్ట్ అవుతుంది. 10, 13, తర్వాత 15, 24 inches మొత్తం దీంట్లో ఫైవ్ సైజెస్ అవైలబుల్ వస్తుంది. మనకి 10 inches వచ్చేసి 350 రూపీస్ పడుతుంది. ఇదేమో 13 inches వస్తుంది హైట్. 13 inches వచ్చేసి మనకి 370 రూపీస్ పడుతుంది. దీనిలో ఆయిల్ పెయింటింగ్ వస్తుంది, షైనింగ్ వస్తుంది, మనకి 40 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. మీకు ఇలా గ్లాస్ ఐటమ్ కావాలంటే గ్లాస్ ఐటమ్ కూడా వస్తుంది మీకు. బట్ గ్లాస్ ఐటమ్ హోమ్ డెలివరీ అవ్వదు, కానీ నార్మల్గా ఇక్కడికి వచ్చి కొనడానికి అయితే బాగుంటుంది. మీకు గిఫ్టింగ్ పర్పస్ అయితే గ్లాస్ ఐటమ్ చాలా బాగుంటుంది. నార్మల్గా మీకు హోమ్ డెలివరీ అయితే ప్రతి ఐటమ్ చేస్తాం. ఇది వచ్చేసి 12 inches వస్తుంది, గ్లాస్ బాక్స్లో వస్తుంది. మీకు ఇది 820 రూపీస్ పడుతుంది. బట్ హోమ్ డెలివరీ అయితే లేదు. ఇది నార్మల్గా గ్లాస్ లేకుండా విడిగా హోమ్ డెలివరీ చేయమంటే చేస్తాము. విడిగా గ్లాస్ లేకుండా అయితే 10 inches వస్తుంది లోపల, దాని ఎడ్ల బండి సైజు. అది వచ్చేసి మనకి 480 రూపీస్ ప్రైస్ పడుతుంది. ఇంకా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది. అష్టాచెమ్మ, ఇది అష్టాచెమ్మ గేమ్ ఆడుతున్నట్లు మనకి ఇది ప్రైస్ వచ్చేసి 330 రూపీస్ పడుతుంది. సింపుల్గా చాలా ఉంటుంది. ఇదేమో బెలూన్ బాయ్, పిల్లలకి బెలూన్స్ అమ్ముతున్నట్లు. ఇంకా ఇలాగ కూరగాయల మార్కెట్,
మీకు ఏమన్నా కన్స్ట్రక్షన్ అంటే మీకు ఇలా కావాలి అని చెప్పినా ఆ మోడల్ చేసిద్దాం మనం. అవతారాలు వస్తాయి. ఇది ప్రజెంట్ అయితే గ్లాస్లో ఉంది. మీకు విడిగా కావాలంటే విడిగా కూడా వస్తుంది. ఇలా మీకు గ్లాస్ బాక్స్లో అయితే 1800 పడుతుంది. మీకు విడిగా కావాలంటే 1000 1100 అలా స్టార్ట్ అవుతుంది. వాటిలో వాష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఇండియన్ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ కొండపల్లి బొమ్మలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేను డైరెక్ట్గా చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే లైక్ ఈచ్ టాయ్ ఈజ్ యూనిక్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. లైక్ మన రిక్వైర్మెంట్ తగ్గట్టు టాయ్స్ని చేసిస్తారు. సో వీళ్ళు త్రూ అవుట్ ద ఇండియానే కాదు, డిఫరెంట్ కంట్రీస్కి కూడా కొండపల్లి బొమ్మల్ని త్రూ కొరియర్ ద్వారా డెలివర్ చేస్తారు. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ గిఫ్టింగ్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. లైక్ ప్లాస్టిక్ బొమ్మల్ని గిఫ్ట్ చేసే బదులు ఇలాంటి ఒక హిస్టరీ ఉన్న 400 years హిస్టరీ ఉన్న కొండపల్లి బొమ్మని గిఫ్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ కొండపల్లి బొమ్మల్ని మీరు షాప్కి వెళ్ళి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ షాప్ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తున్నా, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వంశీ వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.